ఇవాళ ఎన్టీ రామారావు గారి వర్ధంతి. దీని గురించి ఆయన గురించి మీకు ఏం తెలుసు? అసలు ఆయన గురించి రెండు మాటలు. ఎన్టీ రామారావు గురించి నాకేం తెలుసు అంటే సినిమా యాక్టర్గా కానీ రాజకీయ నాయకుడిగా కానీ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎన్టీఆర్ గారి వీరాభిమాని. అప్పటి నుంచి కూడా నాకు ఒక సినిమా యాక్టర్గా కానీ రాజకీయ నాయకుడిగా కానీ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన దాని గురించి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారి పేరు గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ రాష్ట్రానికి దరిద్రం పట్టినట్టు 2019 నుంచి 24 దాకా జరిగిన దానికి తప్పనిసరి పరిస్థితిలో నేను మాట్లాడాల్సి వచ్చింది. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే మా మీద కేసులు పెట్టినా మమ్మల్ని చంపేసినా కానీ మేము వీడియోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అయితే నేను మామూలుగా అయితే ఇంకా కూడా వీడియోస్ చేద్దామని చెప్పే ఉద్దేశంతోనే ఎన్టీ రామారావు గారికి నమస్కరించి ఈరోజు వీడియో అయితే చేయటం అయితే జరుగుతుందన్నమాట. వాస్తవం నిజంగా ఏ క్యారెక్టర్ వేసినా, రాముడి క్యారెక్టర్ వేసినా, కృష్ణుడి క్యారెక్టర్ వేసినా, ఏ క్యారెక్టర్ వేసినా కూడా దానికి సరిపోయే విధంగా ఎన్టీ రామారావు గారు అంటే ఈరోజు సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ రావటానికి, సినీ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అవ్వటానికి, ఈరోజు తెలుగు సినీ ఇండస్ట్రీ అంటే ఒక ఏపీ వరకే కాదు, ఇండియాకే కాదు, వరల్డ్ షేక్ అయ్యే విధంగా ఈరోజు పాన్ ఇండియా స్టార్ రావటం కానీ ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా కారణం ఎన్టీ రామారావు గారి పేరు చెప్పవలసిన పని ఉంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు నా టార్గెట్ ఏంది అంటే జగన్ గారికి 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సున్నా చేయటమే టార్గెట్ పెట్టుకున్నా. అది నా టార్గెట్ ఏంది అంటే వాడు చేసిన దరిద్రాలు ఏంటో అన్నీ తెలుసు. ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి నమస్కారం పెట్టి వాడికి పాడగట్టడమే నేను టార్గెట్ పెట్టుకున్నా జగన్ గారిని. అదే టార్గెట్, నా టార్గెట్. అది పరిస్థితి. ఇప్పుడు ఆ కేసులో ఇంకా నెక్స్ట్ ఈ లండన్ పిచ్చాడు, ఇప్పుడు ఈ వర్తంతి ఇక్కడ లేడు, పోయాడు, జుట్టు పట్టుకొని లాక్కొస్తా, వాడిని కూడా లోపల పంపించే బాధ్యత నేనేది. అసలు నేను పక్కన వాడికి సమాధి కట్టిన దాకా నేనైతే ఊరుకొని, ఎందుకనో నీకు అంత పగ అంటే వాడు చేసిన దరిద్రాలు ఏందో అందరికీ తెలుసు. 2 నెలల్లో మళ్ళీ సీఎం అవుతాడంట. నువ్వు ఇంకా సీఎంఏ నువ్వే అనుకుంటున్నావు, నీ ఇంట్లో నువ్వే సీఎంవి. ఇక నీ పెళ్ళని చెప్పాలా నువ్వు సీఎం అని, ఇంకెవరు చెప్పరు. లేకపోతే మీ అయ్యి ఆత్మ చెప్పాలా, ఎవరు చెప్పాలి? 2 నెలల్లో సీఎం ఎట్ట అవుతాడు చెప్పు? 2 నెలల్లో నీ సీఎం అవుతావు, వైజాగ్లో కాపురం చేస్తావు. ఇక మరి ఎవరితో ఇంకా ఏమన్నా అంటేనేమో కేసులు పెడతాము, మీ అంత చూస్తాము. డిఎస్పీ అధికారులను బెదిరిస్తావా? 2 నెలల్లో అధికారంలోకి వస్తావా? ఈయన మాటలు తీసుకెళ్ళి లోపలే. ఇక ఏంది ఇంకేంది? ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఏం మాట్లాడుతున్నా లండన్ పోతారా? పాస్పోర్ట్లు ఇవ్వటం ఏంది? అసలు కోర్టు ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లే. ఓ జైల్లో ఖైదీకి వాడి మీద అన్ని కేసులు పెట్టుకొని వాడికి పాస్పోర్ట్ ఇచ్చి డబ్బులు కూడా ఇవ్వండి, ఖర్చులకు డబ్బులు ఉన్నాయో లేవు. లండన్కి పిల్లల్ని చూడటానికి వెళ్ళాడు. మళ్ళీ ఆ దరిద్రం ఆ రోజే ఏమో కంగ్రాచ్యులేషన్ వర్ష అని చెప్పి వాళ్ళ కూతురికి కంగ్రాచ్యులేషన్ చెప్తుంది. చూడండి, ఆ రోజాని వదిలిపెట్టేది లేదు, జగన్మోహన్ రెడ్డిని లేదు. ఆ కేసులో ఇంకా గుంటూరులో అప్పిరెడ్డి గాడు కారులో సరదాగా తిరుగుతున్నాడు. గుంటూరు మిర్చి అడ్డు తగలబెట్టి వాడు మంగళగిరి పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన దాంట్లో వాడను పానుగంటి చైతన్య గాడు, వాడు ముద్ద అప్పిరెడ్డి గాడు ఉన్నాడు. ఎవరిని వదిలిపెట్టే అందరినీ లోపలేయాల. అప్పిరెడ్డి బయటే తిరుగుతున్నాడు, ఆ విడతలన్నీ బయట తిరుగుతుంది. వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. వైద్య శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా, అలాగే కొడాలి నానిగాడు సంక్రాంతి సంబరాలంట ఏపీలో కనపట్లేదంట. అసలు ఏపీలో కనపడుతున్నాయా లేదా అనేది మొన్న 2,000 కోట్ల బిజినెస్ జరిగింది. 1,25,00,000 కోడి పందెంలో ఓడిపోయిన రత్తయ్యని అడుగు, చెప్పు తీసుకుని కొడతాడు వాడు. 1,25,00,000 ఓడిపోయాడు. గుడివాడ ప్రభాకర్ 1,25,00,000 గెలిచాడు. గెలిచిన ఆయన ఆడబాకు, ఓడిపోయిన రత్తయ్యని అడుగు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు ఉన్నాయా లేవా అని రత్తయ్యని అడిగితే చెప్తాడు. అది పరిస్థితి. 2-3 నెలల్లో ఉన్నా అవి 29లోనయ్యా వచ్చేది. 2-3 నెలల్లో లేవు. 2-3 నెలల్లో జిమ్నీ ఎలక్షన్స్ వస్తే వైజాగ్లో కాపురం చేస్తా అన్నావు, స్టీల్ ప్లాంట్ని తీసేసి రాజధాని కడతా అన్నావు. ఈరోజు స్టీల్ ప్లాంట్కి దగ్గరగా 17,000 కోట్లు వచ్చినాయి. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఇంకేది నువ్వు బీకేది? విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం తీసేసి అంటే ఒక ఐఏఎస్ అధికారితో
ఏనంటే స్టీల్ ప్లాంట్ మొత్తం తీసేసి రాజధాని ఆడి కడతాడంట. ఇక్కడ పోయారు అంతా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు పోయారు. వాళ్ళని ఏ రకంగా ఏడిపించావో, ఎన్ని రకాలుగా బాధ పెట్టావో అందరూ తెలుసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.